నీ మనసులో నారాయణ దేవ, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. అందులోనూ ఎలాంటి శ్రీమన్నారాయణుడు ఉన్నాడు? దేవ, ప్రకాశస్వరూపుడైనటువంటి నిర్గుణుడైనటువంటి పరమాత్మ ఉన్నాడు. మరి నారాయణ ఎలా అయ్యాడు? నరాణాం అయనం, మానవులందరికీ జీవులందరికీ కూడా గమ్యస్థానమైనటువంటి ప్రకాశస్వరూపుడైనటువంటి ఆ నిర్గుణుడైన పరమాత్మ నీ మనసులో ఉన్నాడు. నారాయణో దేవో భగవాన్ హృద్గత, అందులోనూ సదా ఎల్లప్పుడూ ఉన్నాడు. ఎవరికైతే ఇలా ఉంటాడో, యస్య నారాయణో దేవో భగవాన్ హృద్గత సదా, అలాంటి వాళ్ళకి భక్త్యా కేవలం ఆయన్ని భక్తితో అక్కడ హృదయంలో సేవించుకుంటూ ఉంటే చాలు. భక్త్యా కేవలయ అజ్ఞానం ధునోతి, అజ్ఞానాన్ని అక్కడికక్కడ పాడు చేసేస్తాడు, అజ్ఞానాన్ని అక్కడికక్కడ వదిలించేసేస్తాడు, అజ్ఞానాన్ని అక్కడికక్కడ కరిగించేసేస్తాడు. ధునోతి ఎలా అంటే ధ్వాంతం అర్కవత్, సూర్యుడు ఉదయించినంత మాత్రాన తన ఉదయంతోనే చీకట్లను ఎలాగైతే కరిగిస్తాడో, సూర్యుడు కరిగించిన తర్వాత ఆ చీకట్లు ఎక్కడికి పోయినాయి అని ఎవరికీ కనిపించకుండా ఎలాగైతే పోతుందో, అలా ఈ పరమాత్మ హృదయంలో తనను ఉంచుకుని భక్తిగా కొలిచిన వారికి అజ్ఞానం అనే చీకట్లను కరిగించేసేస్తాడు.